మహాభారతాన్ని రచించినటువంటి కవులు ముగ్గురు, వారిని ఏమంటారు? కవిత్రయం అంటారు. అందులో మొదటి కవి నన్నయ్య గారు అయితే, రెండవ కవి తిక్కన గారు. నన్నయ్య 11వ శతాబ్దం అయితే తిక్కనది 13వ శతాబ్దము. తిక్కన గారు బిరుదు కవి బ్రహ్మ ఉభయమిత్రుడు. కవుల్లో బ్రహ్మ లాంటి వాడు, ఇతర కవులకు మంచి మిత్రుడుగా ఉండేవాడు. అతని ఆస్థానం మర్మసిద్ధి ఆస్థానము. నెల్లూరుని పరిపాలించేటువంటి మర్మసిద్ధి మహారాజు యొక్క ఆస్థానంలో అతను కొలువైనాడు. మనమంతా కూడా ఇప్పుడు ఆదరణ ఎమ్మెల్యే ఆస్థానం. ఇప్పుడు మనము ఆ తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు ఆస్థానం, దేశంలో మోడీ ఆస్థానం, వాళ్ళ పరిపాలన ఉంది కాబట్టి ఇప్పుడు. అప్పుడు ఆయన ఎవరు ఆస్థానంలో ఉన్నాడు? మర్మసిద్ధి ఆస్థానంలో ఉన్నాడు. ఎవరు? ఆయన తండ్రి కొమ్మరాజుడు, తల్లి అన్నమ్మ గారు. ఆయన కవితా రీతులు నాటకీయత, అంటే నాటకం చూసేటప్పుడు బాగా అర్థమవుతుంది. చదివితే ఒక రకము, చెప్తే ఒక రకము, కళ్ళతో చూస్తే ఒక రకము. పూర్వం భారత రామాయణ ఇతిహాసాల్లోని విషయాలను పురాణ కథలను హరికథల ద్వారా, బుర్రకథల ద్వారా చెప్పేవాళ్ళు. అది అర్థం కాదని చెప్పి తోలుబొమ్మలాటం ద్వారా చెప్పారు. 90 తోలుబొమ్మలాటలు అంటారు. అదే అర్థం కాదని చెప్పి మనుషులే రాముడు గారు, లక్ష్మణుడు గారు, సీత గారు, కృష్ణుడు గారు, సత్యభామ గారు, రుక్మిణి గారు పాత్రలు వేసి మరి చూపించేవాళ్ళు. ఆ పాత్రలో కవులు పుస్తకాలను రచిస్తే, అందులో పద్యాలని, పాటలను రచిస్తే వాటిని లయబద్ధంగా సంగీతపరంగా జోడిస్తూ మరి చెప్పడం వల్ల ప్రేక్షకులకు ఆ పాత్రలు బాగా అర్థమయ్యాయి. రాముడు ఎలాంటి వాడు, మరి తండ్రి వాడు జవదాటిన వాడు, ఏకపత్ని వృతుడు, లక్ష్మణుడు అన్నవాడు జవదాటిన వాడు, ఇలాంటి ఉన్నాయి. అట్లా భారతంలో కూడా భీష్ముని పాత్ర, కృష్ణుడి పాత్ర, పాండవుల పాత్రలు, కౌరవుల పాత్రలు, ఇలాంటి పాత్రల యొక్క విశిష్టత. ఇప్పుడు మిమ్మల్ని చూసిన తల్లి డ్రెస్ చూసిన తల్లి అమరావతి స్కూల్ పిల్లలని మర్చిపోస్తారు. దాన్ని చూస్తే నల్లగడ్డ సార్ తెలుగు సార్ మర్చిపోస్తారు. ఆయన చూస్తే కనపడు. మనం ఏ పని చేస్తామో ఆ పని మనకు జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఇక్కడ మరి భారతంలో ఎవరు చెప్తుంది? భారతము పూర్వంశం కౌరవ పాండవుల గురించి చెప్తుంది. రామాయణ ఎవరి గురించి చెప్తుంది? రాముడి గురించి చెప్తుంది కదా. భాగవతం ఎవరి గురించి చెప్తుంది? శ్రీకృష్ణుడు చెప్తుంది. మరి అట్లా కవిత రీతి నాటకీయంగా ఉంటుంది. చూసి చదివినప్పుడే బాగా అర్థమవుతుంది. తిక్కన గారు రచనలు. తిక్కన గారు రాసిన విరాట పర్వాన్ని చదివితే వర్షం రాకపోతే వర్షం వస్తుంది. ప్రతి పల్లెల్లో 101 టెంకాయ బొడ్లాతికి ఆంజనేయ స్వామికో శివునికో పిల్లలు మోస్తారు. పిల్లలైన పెద్దలైన మోస్తారు. మరి ఆ తర్వాత అదే వాళ్ళు అక్కడ నీళ్ళు మోస్తుంటారు. బావినుండో బోరుండో తెచ్చి అక్కడ దేవులకు మోస్తుంటే అదే సందర్భంలో బాగా విరాట్ పర్వాన్ని చదివేటువంటి వ్యక్తులు దాన్ని చదివి ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉంటారు. ఆ రోజు అది అయిపోయేలోగా ఆ రోజు రాత్రి తిరిగి పొద్దున్న ఖచ్చితంగా వర్షం వస్తుంది. అంటే ఆ పుస్తకాలకు ఉన్నటువంటి విలువ, ధర్మరాజు పాండవులు నీతిగా నిజాయితీగా విరాటాలు గొలుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ గొప్పతనం అక్కడ దాగింది. దేవి భాగవతం అని ఒకసారి నేను చదివాను. 2 రోజులు ఉంది అది, 11 రోజులు 21 రోజులు చదివిన తర్వాత దాంట్లో ఏముంది, నీ కోరిక ఏముంటే నెరవేరుతాను దాంట్లో రాశారు పెద్దలు. అప్పుడు నేనేం చేస్తే వర్షాలు ఉండలేదు. సరే కోరిక ఉందా నెరవేరుతాను చెప్పాను కాబట్టి ఈరోజు వర్షం రావాలని కోరుకున్నాను. ఫుల్ వారంగా. అంటే పెద్దలు వాళ్ళు నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు కూడా అలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు అంత భక్తితో రచించారు కాబట్టి అది నెరవేరుతుంది. మళ్ళీ కొద్ది సంపన్న అబద్ధాలు చెప్పేవాళ్ళకి యా మాట ఫలించదు. కాబట్టి జ్ఞాని ఆలోచించి మాట్లాడతాడు, మేధావు ఊరికనే ఉంటాడు. కాబట్టి ఊరికి ఉండాలంటే మరి మేధావుని కాదు, అంటే సమయస్ఫూర్తిగా స్పందించేది నేర్చుకోవాలా. నీ మాటల్లోనే, నీ చాతుర్యంలోనే, నీ తెలివితేటలు నిన్ను చూసి మీ నాయన బతుకొస్తాడు, మీ తాతలు బతుకొస్తారు, వాళ్ళు చేసిన పనులు బతుకొస్తాయి, మనం చేసిన పనులు బతుకొస్తాయి. కాబట్టి మన ఊర్లోనైనా మనం ఉన్న దగ్గరైనా క్రమశిక్షణగా పద్ధతిగా నేర్చుకోవాలి. తర్వాత ఇతర యొక్క రచనలు వచ్చి తిక్కన గారివి నిర్వచనోత్తర రామాయణము, వచనం లేకుండానే పద్య రూపంలో రాసేట రామాయణము. ఎవరు? తిక్కన గారు. ఆంధ్ర మహాభారతము, సంస్కృత భారతాన్ని ఎవరు రచించారు? సంస్కృతాన్ని వేదవ్యాసుడు రచిస్తే తెలుగు భారతాన్ని
నన్నయ్య తిక్కన ఎర్రను రచించారు. నన్నయ్య గారు ఆదిపర్వము, సభాపర్వము, అరణ్యపర్వంలో సగభాగాన్ని రచిస్తే తిక్కన గారు విరాట్ పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు మరి 15 పర్వాలు రచించినటువంటి ఘనత ఎవరికి దక్కింది? తిక్కన గారికి దక్కింది. మరి ఆ యొక్క పర్వాలు ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత సంక్షిప్తంగా మీకు భారత భాగవత రామాయణాల గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఇది ఒక పాత్ర సజీవ పాత్ర, వ్యక్తి కనిపించే విధంగా ఉంటుంది. ఇక తిక్కన సోమయాజి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఆయనకి యజ్ఞం చేశాడు. సోమయాగం చేసినందుకు ఆయన సోమయాజి అని పేరు వచ్చింది. మరవసిద్ధికి ఆయన నిర్వచనంతో రామాయణాన్ని అంకితం చేశాడు. భారతాన్ని హరిహరనాథునికి అంకితం చేశాడు. మరి తిక్కన అంకితం పుచ్చుకున్న గ్రంథము దశకుమార చరిత్రను తిక్కనకు అంకితం ఇవ్వడం జరిగింది. తిక్కన భారతాన్ని ఏమంటారంటే ప్రబంధ మండలి అని అంటారు. భారతంలో ప్రధాన రసము శాంతరసము. రసమేది? శాంతరసం. టమాటో రసం కాదు, రసము. నవరసాలు శృంగారము, భయానకము, బీభత్సము, రౌద్రము, క్రోధము, హాస్యము, శాంతము. అంటే ప్రతి మనిషిలో అన్ని లక్షణాలు ఉంటాయి. ఎప్పుడు కోపంగా ఉండుడో, ఎప్పుడు నవ్వుతూ ఉండుడో, ఎప్పుడు ఏడుస్తూ ఉండుడో, ఎప్పుడు శాంతంగా ఉండుడో, ఆయా పరిస్థితులను బట్టి, ఆయా సందర్భాల్లో ఆయన కలిగే కష్టాలను బట్టి బాధపడతాడు, ఆయనకు వచ్చినటువంటి లాభాలను బట్టి సంతోషపడుతుంటాడు. చివరికి శాంతరసమే ప్రధాన రసము. మనం ఏం చేసినా కోటి విద్యలు కూడుకోరికి అన్నట్లో ఏమి చేసినా చివరికి మనశ్శాంతిగా ఉండడం కోసం భవిష్యత్తులో మీరు సుఖంగా ఉద్యోగాలు తెచ్చుకొని నానా కష్టాలు పడకుండా నెలకి జీతాలు వస్తే మీ కుటుంబాలని బాగా పోషించుకుంటారని మీ పేరెంట్స్ తల్లిదండ్రులు పంపించారు. కాబట్టి చివరికి రసము ఏదంటే శాంతంగా ఉండడం కోసమే. ఇంకా మధ్యలో రకరకాలుగా ఒదుగులు వస్తూ ఉంటాయి. పుట్టేవాళ్ళు, బంధువులు, మిత్రులు, ఉన్నవాళ్ళు, సత్యవాళ్ళు, బాధలు, కష్టాలు, నష్టాలు ఉంటాయి. అవి భరిస్తూనే మనము జీవితాన్ని కొనసాగించాలి. ఎట్లా పుట్టేమో తెలుదు, ఎట్లా వస్తామో తెలుదు. మధ్యలో అవసరంగా బాధలకు భయపడి చచ్చిపోతే మరలా జన్మ ఎత్తాల కనుక దేవుడు మరి ఎందుకు పుట్టించాడో, ఎన్ని లక్షల జన్మలు మనం ఎత్తామో, ఇంకా ఎన్ని ఎత్తాలో కూడా మనకు తెలియదు. ఉన్న జీవితాన్ని ధర్మబద్ధంగా ఇతరులకు హాని చేయకుండా జీవిస్తూ మనం కూడా ధ్యానం చేస్తూ మోక్ష సాధనపై ప్రయోగించేటువంటి ప్రయోగం చేయాలనే విషయాన్ని మనిషి ఎన్ని జన్మలు సార్ శాంతరసము చెప్తుంది. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు కూడా ఒక జీవిగా మనం భావించుకోవాలా సార్? మనిషి ఎన్ని జీవులు సార్? ఇందులో ముఖ్యంగా మరి ఉత్తర కుమారుడు డాంబికాలు విరాట్పురంలో ఉత్తర కుమారుడు విరాట్ రాజు కొడుకు కవుడు విరాట్ రాజు కొడుకుడంలో విరాట్ రాజు కొడుకుడంలో పాండవులు ఉంటారు. ధర్మరాజు పేరు శంకుభట్టు, భీముని పేరు వరుణుడు, శకుని పేరు ద్రౌపది పేరు సైరంత్రి. అక్కడ భీష్మపురంలో భగవద్గీత వస్తుంది. దక్షిణ గోగ్రహాలు, ఉత్తరాఖండ వివాహము కూడా మరి విరాట్పురంలో వస్తాయి. మరి అర్జున పేరు బృహన్నల. అక్కడ ఒకసారి దేవలోకానికి వెళ్ళినప్పుడు ఊర్వశి అర్జును ప్రేమిస్తుంది. నరవరావు పురువరా దేవుడు నీకు సరే లేరని అని చెప్పి, నేను ప్రేమిస్తానంటే మేము మానవులమ్మా, ఇంద్రుడు మాకు తండ్రితో సమానము, నువ్వు ఇంద్రుడు ఆస్థానంలో ఉన్నావు, అది పద్ధతి కాదని అతనంటే మాకు ఎవరు భేదం లేదని ఆమె అంటుంది. చివరికి ఆయన ఒప్పుకోలేదు. నువ్వు గృహాంతరంగా అయిపోదు నాకు అన్నాడు. అంటే ఉలిగంపలు అంటాం కదా మనము. ఒక సంవత్సరం మారాడు. విరాట్ రాజు గారి యొక్క కూతురు ఉత్తరకు నాట్యం నేర్పించేటువంటి మరి అవకాశం వచ్చింది. మరి పాండవులు కౌరవ సభకు ఎవరు రాయవారిగా పంపారంటే కృష్ణుడు రాయవారిగా పంపారు. భారతంలో ఉద్యోగపరము తృతీయాశ్వాసంలో ద్రౌపది తిక్కన గారి పద్యాలు ప్రసిద్ధి. తిక్కన గారు